హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? చాలామందికి ఏంటంటే ఏవైతే బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఉన్నాయో, సో బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, రకరకాలుగా ఉన్నాయి కదా! సో బీపీటీ ఈ కోర్సులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వాళ్ళకి ఏంటంటే ప్రెజెంట్ మనందరూ చూసుకున్నట్లయితే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ అనేవి అప్రూవ్డ్ లేకపోతే రిజెక్ట్ అయితే అవుతున్నాయండి. సో అప్రూవ్డ్, రిజెక్ట్ ఎందుకు అవుతున్నాయి అనుకున్నట్లయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ అయితే అవుతున్నాయి. అయితే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే V01 అప్రూవ్డ్ అంటే ఏంటి? V02 అప్రూవ్డ్ అంటే ఏంటి? అలాగే V01 దగ్గర అప్రూవ్డ్ వచ్చి V0 దగ్గర రిజెక్ట్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదంతా మీకు ఇప్పుడైతే వీడియోలో చూపిస్తానమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అసలు ఇలా V0 అని చెప్పి వస్తున్నట్లయితే ఏం చేయాలి అని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో వీడియోని చివరికి చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా మీరు ఎలాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే, అర్థమవుతుందా? అయితే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బటన్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా, సో లాగిన్ పేజ్. ఆ లాగిన్ పేజ్ మీద ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారు. యూజర్ ఐడి వచ్చేసరికి సో యూతో స్టార్ట్ అయితే అవుతుందండి, అది మీ ఎస్ఎంఎస్కి అయితే వస్తుంది. అలాగే పాస్వర్డ్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మీరు ఏదైతే ఇస్తారో సో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఎడిషన్ అయితే చేయాల్సిన అవసరం అవుతుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్ సో ఏం అడిగితే చేయాలన్నమాట. అలా చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు కదా. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. మరి మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్‌తో మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుందండి. మరి ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలనుకున్నట్లయితే ముందుగా ఇక్కడికొచ్చి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఏంటంటే ఓకేనా? సో మీకు చూపిస్తాను ఒకసారి. ఈ డాష్‌బోర్డ్ మీద 3 బటన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి అనమాట. సర్వీస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఫార్మ్స్ అయితే వస్తాయి. సో అందులో ఏంటంటే నో యూర్ అప్లికేషన్ స్టేటస్ మీద అయితే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. అది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనుకున్నట్లయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే V02 అప్రూవ్డ్ అని చెప్పైతే వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఈ V02 అప్రూవ్డ్ అని చెప్పేసి చాలామందికి అయితే రావట్లేదండి. చాలామందికి V03 రిజెక్ట్ అని చెప్పైతే వస్తుందంట. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎప్పుడు కూడా V01 ఓకేనా, సో మీకు V01 అప్రూవ్డ్ అని రావాలి. అలాగే V02 కూడా అప్రూవ్డ్ అని చెప్పైతే రావాలండి. V01, V02 అప్రూవ్డ్ వస్తేనే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే యాడ్ అవుతుందండి. సో మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ రావాలనుకున్నట్లయితే V01 అప్రూవ్డ్ రావాలి. V02 అప్రూవ్డ్ కూడా రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ మీరు లాగిన్ అయిపోయి ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. సో రిఫ్రెష్ చేసుకుని వీలైనంత వరకు కూడానా V01 అప్రూవ్డ్ అయితే వచ్చిన తర్వాత V02 కూడా అప్రూవ్డ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, V01కి V02కి మీకు 2-3 ఒక 1 వీక్ అయితే తీసుకుంటారనమాట. అంటే 2 డేస్ నుంచి ఒక 1 వీక్‌లో ఏంటంటే V01 అప్రూవ్డ్ వచ్చిన వాళ్ళకి V02 అప్రూవ్డ్ కూడా ఇస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు వచ్చిందో లేదో చెక్ చేయండి. ఒకవేళ మీకు రిజెక్ట్ అయినట్లయితే మీకు ఎందుకు రిజెక్ట్ అయిందని చెప్పేసి సో మీకు ఉంటుందన్నమాట. సో మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ V02 రిజెక్ట్ అయినట్లయితే మీరు అప్లోడ్ కూడా చేయొచ్చండి. సో ఒకవేళ మీకు అప్లోడ్ చేయమని వచ్చిందనుకోండి, మీరు అప్లోడ్ చేస్తారు. అయితే V02 రిజెక్ట్ అని చెప్పి మీకు అప్లోడ్ గాని రాకపోయినట్లయితే మీరు డైరెక్ట్‌గా మళ్ళీ మెరిట్ లిస్ట్ వస్తుందన్నమాట. మెరిట్ లిస్ట్‌లో ఏంటంటే మీరు ఆ మెరిట్ లిస్ట్ అప్పుడు మీరు అప్లోడ్ చేయాలి. సో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి V01 అప్రూవ్డ్ అలాగే V02 కూడా ఎప్పుడు వచ్చేలా చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు V02 రిజెక్ట్ వస్తే కాంటాక్ట్ అయితే అవ్వండి. వీలైనంత వరకు కూడా గైడెన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాము. V02 అప్రూవ్డ్ అని చెప్పి ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమందికి V02 అప్రూవ్డ్ వచ్చిందో తెలుస్తుందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీకు V02 అప్రూవ్డ్ వచ్చినట్లయితే మళ్ళీ వీడియో కిందకైతే వచ్చి ఖచ్చితంగా కామెంట్ చేశారనుకోండి V02 అప్రూవ్డ్ అని చెప్పేసి మన మన సబ్స్క్రైబర్స్‌కి అలాగే ఎవరైతే ఈ పారామెడికల్ కోర్సెస్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుందనమాట. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు.